కన్సిస్టెన్సీ లేనిది లేదా పూటకొక మాట మార్చింది వాళ్ళ కన్వీనియన్స్ని బట్టి, రాజకీయ కన్వీనియన్స్ కావచ్చు, లేదా చంద్రబాబు గారి మాటల్లో అయితే ఇప్పుడు దోచుకోవడానికి మరింత విస్తృతం చేసుకోవడానికి అవసరమైన ఏర్పాటు కావచ్చు. వాళ్ళ మాటల్లో తేడా ఉంది. కొంచెం 2 minutes పట్టినా మీరు చూస్తే అది బాగుంటుంది. ఒక్కసారి అది వేయండమ్మా. వాళ్ళు ఒక్కొక్క నాయకుడు గతంలో ఎట్లా మాట్లాడారు, ఇప్పుడు ఎట్లా మాట్లాడారు అనేది తెలుసు. మాట్లాడుతున్నారనేది ఇప్పుడు మాట్లాడుతున్నారు అందరికీ తెలుసు. గతంలో ఏమన్నారో చూడండి. ఈయన పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు గతంలో చూడండి. ఈ బడ్జెట్ మన క్యాపిటల్ విషయంలో కూడా ఇంక్లూజివ్ క్యాపిటల్ కాదు, ఎక్స్క్లూజివ్ గా కొద్ది మంది కోసమే, లేదంటే తెలుగుదేశం పార్టీ అఫిలియేటెడ్ క్యాపిటల్ లో ఉంది తప్ప ఉత్తరాంధ్ర నుంచి వచ్చే అక్కడ ప్రజలకి ఇక్కడ క్యాపిటల్ లో రావాలంటే ఎలా స్థిరపడతారు, ఇక్కడ రాయలసీమ ప్రాంతం వాసులు రావాలంటే ఇక్కడ ఎలా స్థిరపడతారు. అలాగే ప్రతి జిల్లా నుంచి అన్ని వర్గాల నుంచి అమరావతిలో స్థిరపడాలంటే ఏమేమి ఇయర్ మార్క్ చేశారా, ఇన్ని 33,000 ఎకరాలు పెట్టారు. ఈ 33,000 ఎకరాల్లో 2,000-3,000 ఎకరాలు ఒక్కొక్క ప్రాంతానికి కానీ ఒక్కొక్క జిల్లాకి కానీ ఇయర్ మార్క్ చేశాం. అక్కడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి బిజినెస్ పెట్టుకోవాలంటే ఇలాంటి ఏం చేసి అసలు ఇలాంటి ఇన్క్లూజివ్ క్యాపిటల్ కాదు. ఇలాగా ప్రతి అంశంలోనూ తెలుగుదేశం పార్టీ చాలా బలమైన వైఫల్యాన్ని చూపిస్తా వచ్చింది. భూసేకరణ చేయడానికి వీలు లేదు. ఇష్టపడిస్తే తీసుకోండి, అనుమానం లేదు. మీరందరూ చెప్పరు. భూమిమంటున్న వ్యక్తుల గురించి వాళ్ళు భూమిమంటున్నప్పుడు మీరు ఒప్పించి తీసుకోండి తప్ప దాని నుంచి లాక్కోవద్దు అని చెప్తున్నారు. కర్నూలు మన రాజధాని, ఈరోజు అమరావతి మనకి రాజధాని ఏమో కానీ నా మనసుకి కర్నూలే రాజధాని. దీనికి జనసేన ప్రభుత్వం తీసుకొచ్చిన రోజున నేను మీకు మాటిస్తున్నాను, అది ఎంత రాజధాని, ఏ స్థాయి నగరంతో కర్నూలు దానికి మించిన స్థాయి నగరాన్ని తీసుకొస్తాను. ఇవాళ రోజు కూడా అడిగిపోయిన కాలంలో కట్టలు అంటారు. భారతదేశంలో అనేక రాష్ట్రాలు కట్టలు లేకుంటే ఎక్కడ ఉన్న ప్రపంచ దేశాల్లో ఆయన సోము వీర్రాజు గారు బీజేపీ. డెవలప్ అయినటువంటి చైనా, దాని రాజధాని బీజింగ్, దాన్ని చాంగ్లైన్ డెవలప్ చేశారు. ఎయిర్పోర్ట్ కట్టారు, పోర్టులు కట్టారు. ఇవాళ విశాఖపట్నం అభివృద్ధి చేయాలి. ఎయిర్పోర్ట్ ఉంది, పోర్ట్ ఉంది, అనేకమైన పోర్టులు కట్టాలి. ప్రతిరోజు ఒక్క పోర్టు కట్టలేదే. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పోర్టు కట్టారు ఎక్కడన్నా? మీరు ఒక్క పోర్టు కూడా కట్టకుండా రోజు కూడా ఆంధ్రప్రదేశ్ అమరావతితో మేమే కట్టేసాం. 1,500 కోట్లు ఇస్తే కాలిపోయిన రాజధాని కట్టారు. 1,500 కోట్లు ఇస్తే మా శాసన మండలి సభ్యులకి యూనియన్స్ వెళ్ళడానికి టాయిలెట్ లేకుండా చేశారు. 1,500 కోట్లు ఇస్తే ఏంటండి మీరు పెట్టుకునే డబ్బా బాజా మీరు చూపిస్తున్నామని పెట్టేసుకోవడం కదా ఆ రోజుల్లో? దానికి అర్థం లేదా? దానికి ఒక అర్థం లేదా అని అడుగుతున్నాను నేను. అమరావతి ఉచిత అమరావతిగా మిగలనుందా? దీనిపైన ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఎక్స్పర్ట్ కమిటీ రికమెండేషన్ చేసిందన్నారు. ఇటువంటి ఎక్స్పర్ట్ కమిటీని కేంద్ర ప్రభుత్వమే 2014లో నియమించింది. శివరామకృష్ణ కమిటీ ఈ రిపోర్ట్ మీకు నివేదికనివ్వటం, ఇది దాదాపుగా 188 పేజీల నివేదిక. దీనిలో కూడా డీసెంట్రలైజ్ డెవలప్మెంట్ ని ఈ ఎక్స్పర్ట్స్ కూడా సజెస్ట్ చేయడం జరిగింది. వీరు కూడా అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఒకే సిటీలో ఉండద్దు. ఈ రిపోర్ట్ లో కూడా గ్రీన్ ఫీల్డ్ డెవలప్మెంట్ ఆఫ్ ద సిటీ, అంటే కొత్తగా నగర నిర్మాణం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ పరిపాలన ఎక్కడ ఉంటుంది, రాజధాని ఎక్కడ ఉంటుంది అనేటువంటి అంశానికి వస్తే ముందు ఆ విషయం గురించి మనం పక్కన పెట్టినా కూడా ఇంతకు ముందు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం వారి ముందు ఉన్నటువంటి 5 ఏళ్ల కాలాన్ని కూడా కేవలం గ్రాఫిక్స్ కి బొమ్మల వరకు పరిమితం చేస్తూ ఏమాత్రం కూడా అక్కడ అంటే కేంద్ర ప్రభుత్వం 2,500 కోట్లు ఇచ్చినా కూడా స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఇది ఒక టెంపరీ రాజధాని, టెంపరీ కట్టుబడి అని చెప్పి ఆనాడు వారు చెప్పడం ఇదంతా ప్రజలకు తెలుసు. రైతులకి వాళ్ళు సమాధానం ఇవ్వాలి. ఏదైతే చంద్రబాబు గారు లేదా చంద్రబాబు గారు రెండో విడత భూసేకరణ కోసం వెళ్ళడం అనేది అనవసరంగా
చిక్కుల్లో పడటమే అనేది చాలా మంది ఉద్దేశం. ఇప్పుడు ఉండే ల్యాండ్ ఇప్పటికి సరిపోతుంది. ఇంకా నేను ఏ ప్రాజెక్ట్ రావడానికి వీలుండదు. రేపు ఏ ప్రాజెక్ట్ రాకపోతే డెవలప్మెంట్ ఆ 33,000 ఎకరాలకే పరిమితం అవుతుంది. ఇక్కడికే నేను పరిమితం అయితే రేపు రాబోయే రోజుల్లో అదొక చిన్న మున్సిపాలిటీగాను బెస్ట్ మున్సిపాలిటీగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఒక్కొక్కరి మాటలు చూశారు కదా, ఇక్కడ మాటలు మార్చింది ఎవరు? వీళ్ళందరినీ వదిలేద్దాం. పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వర్ గారు, సోము వీర్రాజు గారు, జీవీఎల్ నరసింహారావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఇది మొదలు పెట్టారో ప్రాజెక్టు, ఆ రోజు వచ్చి ఓ ప్రపంచ స్థాయి రాజధాని నగరం అన్న వ్యక్తి ఈ రోజు వచ్చి చిన్న మున్సిపాలిటీ అని ఆయన అంటున్నారు.